హలో హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. గులాబ్ జామ్ అయితే ఎలా వచ్చిందో చూడండి. చాలా బాగుంది కూడా, టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం. మా చిన్నోడికైతే పిచ్చి ఇష్టం అంటే గులాబ్ జామ్ అంటే. స్కూల్లో అయితే సోషల్ యాక్టివిటీ ఉందని గులాబ్ జామ్ కానీ ఏదో ఒకటి స్వీట్ ఐటమ్స్ తీసుకొని రమ్మన్నారు. అలాగే రైస్లో కూడా ఏదో ఒకటి అయితే ఐటమ్స్ తీసుకొని రమ్మన్నారు. అందుకే కనుక నేనైతే గులాబ్ జామ్ చేసి లెమన్ రైస్ అయితే చేశాను పిల్లలకైతే. మా వాడైతే ఏం చేశారు తెలుసా? ఈ వీడియో చూస్తూ ఉండండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితేనక మీకు తెలుస్తుంది. ఈ గులాబ్ జామ్ స్టోరీ కూడా నవ్వుకుంటారు మీరు బాగా. ఇలాగైతే చేశాడు. 1.5 కప్ అయితే గులాబ్ జామ్ రవ్వ అయితే గులాబ్ జామ్ పిండి అయితే తీసుకున్నాను. అలాగే 2 కప్స్ అయితేనక షుగర్ అయితే తీసుకున్నాను. 2 కప్స్ అయితే షుగర్ తీసుకున్నాను. దీనైతే వాటర్ పోసి స్టవ్ మీద అయితే పెడుతున్నాను. మా వాడైతే గులాబ్ జాము చాలా ఇష్టం లేండి, కానీ నేనైతే స్కూల్లోకి 2 బాక్స్కి అయితే పెట్టించాను. టీచర్స్కి అయితే ఒక బాక్స్లో చూపిస్తారులే టేస్ట్ అనేసి. తెచ్చుకునే వాళ్ళందరూ ఇలాగైతే కొంచెం కొంచెం అయితే టీచర్స్ అయితే టేస్ట్ చేస్తారు. ఎలా ఉంది, ఎవటి ఎలా ఉన్నాయి అని అయితే చూస్తారు. అలాగే మా వాడికి పెద్ద బాబుకి అయితే లెమన్ రైస్ వద్దు అన్నాడు. వాడికైతే పప్పు పెట్టేసి అన్నం పెట్టించేసి అలాగే గులాబ్ జామ్ సపరేట్ అయితే పెట్టించేసాను. ఒక బాక్స్ అయితే టీచర్స్కి చూపించాడు. మా చిన్నోడైతే ఏం చేశాడంటే గులాబ్ జామ్ చూపిమంటే అలాగే కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నాను. నేనైతే గులాబ్ జామ్ పిండిలోకి అయితే ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు, కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఒక 10 మినిట్స్ అయితేనక పక్కన పెట్టేసుకొని గులాబ్ జామ్ పాకానికి అయితేనక షుగర్ సిరప్ అయితే రెడీ చేస్తున్నాను. స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఒక రవ్వ యాలకలు వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ పరంగా అయితే షుగర్ సిరప్ లేకి యాలకలు వేసుకుంటే సరిపోతుంది. ఇదైతే పక్కన పెట్టేశాను. ఏం చేశాడంటే 2 బాక్సులు అయితే పెట్టించేసాను. ఒక బాక్సు నువ్వు తినేసి ఒక బాక్సు టీచర్లకి చూపించేసే టేస్ట్ చేస్తారు కదా అనేసి ఒక 2 బాక్సులలో అయితే సమానంగానే పెట్టించేసాను. మా వాడు ఏం చేశాడు, టీచర్స్కి చూపిస్తే తింటారు కదా, నాకే కావాలనేసి 2 బాక్సు ఇవ్వకోకుండా అయితే వాడే తినేసాడండి. లెమన్ రైస్ మాత్రమే చూపించాడంట. మళ్ళీ ఇంటికి వచ్చి కడుపు నొస్తుంది మా అంటున్నాడు. ఎందుకు అంటే 2 బాక్సులు నేనే తినేసానని చెప్తున్నాడు. మిగతా పిల్లలు చికెన్ రైసు అలాగా కొంతమంది పిల్లలు చికెన్ బిర్యానీ అలాగ తీసుకొచ్చారంటే వాళ్ళ అందరి టేస్ట్ చేశాడంట, కానీ వీడి ఎవరికి ఇవ్వలేదంట. మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉండారా? ఉంటే కామెంట్ చేయండి. ఇలాగైతే ప్రెస్ చేస్తూ బాల్ టైప్లో చిన్న బాల్ టైప్లో అయితే ప్రెస్ చేస్తూ అనుకుంటేనే బాగా వస్తుంది, లేకపోతే విరిగిపోతుంది. పాకంలో వేస్తానే అయితే సపరేట్ అయిపోతుంది. ఇట్లా బాల్ టైప్లోనే ప్రెస్ చేస్తూ అనాలి. అలాగే అన్ని బాల్స్ అయితే చేసుకుంటున్నాను చిన్నవి. ఆయిల్ కూడా తగ్గించే మంట పెట్టుకొని అయితే చేసుకోవాలి, ఎందుకంటే లోపల నుంచి కుక్ కావాలి కదా. హైలో పెట్టుకుంటే పైన మాత్రమే అవుతాయి, కానీ లోపల నుంచి అయితే కుక్ కావు. మరుసటి రోజుకి అలా ఉంటేనక స్మెల్ వస్తాయి, బాగుండవు. ఈ విధంగా అయితే 2 డేస్ కానీ 3 డేస్ కానీ బయటనే ఉన్నా కూడా అసలుకి చెడిపోవు, టేస్ట్ కూడా మారదు, బాగుంటుంది. ఈ విధంగా అయితే గులాబ్ జామ్ అయితే చేస్తున్నానండి. ఇలా చేశాడు, చాలా ఇష్టం. ఎంత ఇష్టం అయితే ఏంటి చూడండి, టీచర్స్కి కూడా చూపించుకోకుండా తినేసాడంట వాడే. మళ్ళీ ఇంటికి వచ్చి కడుపు నొస్తుంది మా అని చెప్తున్నాడు. అలా తింటే కడుపు నొక్కి ఏముంటుందండి. ఒక బాక్స్లో 8 పీసెస్ టీచర్స్కి చూపించేసే దానికి 10 పీసెస్ అయితే పెట్టాను గులాబ్ జాము. పెద్ద బాబుకి కూడా అలాగే పెట్టాడు. పెద్ద బాబు అయితే చూపించాడంట, బాగున్నాయి అన్నారంట. చాలా బాగా అయితే కుదిరిందండి. గులాబ్ జామ్ అయితే బాగా చేస్తాను. అన్ని స్వీట్లు అయితే చేయలేను, కొన్ని అయితే చేయగలను. గులాబ్ జామ్ చేస్తాను బాగా, మైసూర్ పాకు చేస్తాను, కొన్ని ఎక్కువ అయితే చేయలేను. మళ్ళీ లడ్డు ఇలాంటివి అయితే చేయలేను. స్పైసీగా ఐటమ్స్ అయితే రైస్లో బిర్యానీ కానీ ఇలాంటివి అయితే చేయగలను. చాలా టేస్ట్